ఛానల్ హోమ్ ఫోమ్లా. నేను మీ మౌన. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. ఈరోజు మేము కొట్టపోచమ్మకి వెళ్తున్నాము. సో టైం వచ్చేసి 9:45 అవుతుంది. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. అది కరీంనగర్ దగ్గరలో ఉంటుంది. సో ఈ లగేజ్ అంతా అక్కడికే. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఆఫ్ చేస్తాను వస్తుంది మోస్ట్లీ వెరిఫై చేస్తారు. ఇప్పుడు దానికోసం బెడ్రూమ్ ఫీజు తీయాలి. ఇదే కదా. సో మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. అండ్ కార్లో కూర్చున్న వెంటనే మా డిస్కషన్ ఏంటంటే మాస్క్ గురించి. నేనేమో కార్లో కూర్చున్నా కూడా మాస్క్ పెట్టుకోవాలి అనేసి, బట్ తేజ్ ఏమో లేదు ఒకప్పుడు అలా ఉండేది బట్ ఇప్పుడు అవసరం లేదు, అండ్ మనమంతా ఒకటే ఫ్యామిలీ కదా సో అవసరం లేదు అన్నట్టు అంటుండే. సో మేము ఇంకా డిస్కస్ చేశాక నేను మా అత్తమ్మనేమో పెట్టుకోవాలి అనేసి, బట్ తేజ్ ఏమో లేదు పర్లేదులే అన్నట్టు అన్నారు. సో ఎందుకైనా మంచిది అనేసి ఒకసారి ఆర్టికల్స్ ఏమైనా ఉంటాయి కదా రీసెంట్వి, ఒకసారి చెక్ చేయమంటే చెక్ చేశాను. మీరు ఎలా ఫాలో అవుతున్నారో కామెంట్ చేయండి. సో మేమైతే ఓఆర్ఆర్ ఎక్కేసాము. అండ్ ఇక్కడ నుంచి మేము షామీర్పేట్కి వెళ్ళడానికి 40 to 50 minutes పడుతుంది. ఈ ఫాస్టాగ్స్ రావడం వల్ల లైఫ్ చాలా ఈజీ అయిపోయింది. అండ్ ఈ కోవిడ్ టైంలో ఇది చాలా బెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మేము షామీర్పేట్లో దిగిపోయాము. ఇదంతా షామీర్పేట్ లేక్. ఇక్కడ కూడా టెంపుల్స్ ఉన్నాయి. సో డీజిల్ ఫిల్ చేపించుకుందాం అనేసి పెట్రోల్ బంక్కి వెళ్ళాము. అండ్ అక్కడ డీజిల్ ఫిల్ చేపించుకోవడం అయిపోయాక ఒకసారి టైర్స్లో ఎయిర్ కూడా చెక్ చేసుకున్నాము. సో ఇప్పుడే మేము ఓఆర్ఆర్ దిగాము. అండ్ ఇప్పుడు ఫస్ట్ కరీంనగర్ వెళ్తున్నాము. అక్కడ మా మమ్మీ వాళ్ళు ఉంటారు. సో ఈరోజు నైట్ అక్కడే స్టే చేసి రేపు ఎర్లీ మార్నింగ్ మేము నల్గొండకి వెళ్తాము. సో నల్గొండ వచ్చేసి వెమ్లవాడ టు కొండగట్టు రూట్లో మధ్యలో ఉంటుంది. అండ్ మేము ఎప్పటి నుంచో ఇక్కడికి వెళ్దామని ప్లాన్ చేసాము, బట్ కొన్ని రీజన్స్ వల్ల అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. అండ్ ఆ తర్వాత కోవిడ్. సో ఇప్పుడు కొంచెం కేసెస్ కూడా తగ్గాయి కదా, అండ్ మేము బయటకు వెళ్ళక చాలా రోజులు అవుతుంది. సో ఇదొక రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది అనేసి ప్లాన్ చేసాము. అండ్ మా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వైట్ చేసాము అక్కడికి. అండ్ రేపు ఒక చిన్న దావత్ లాగా ప్లాన్ చేసాము. ఈ వర్షం పడుతుందో, ఇన్ని రోజులైతే కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. సో హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. రేపు వర్షం పడకుండా అంతా హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాను. హలో మమ్మీ, ఏం చేస్తున్నావు? అవునా, ఏం కర్రీ? తేజ వంకాయ టమాటా బూడకాకరకాయ రెండు నీ ఫేవరెట్ కర్రీస్. మీకు ఓకే మరి, నాకేంటి? తేజ కంటే ఏం చేస్తావు? అవి రెండు తిన్నారు కదా. పప్పు పచ్చిపులుసా? పప్పు పచ్చిపులుసు వద్దు. నీకు మాంసం వంకాయ కావాలా టమాటా కావాలా? మాంసకి టమాటా, కొంచెం టమాటా చేసే మమ్మీ. మేము ప్రజ్ఞాపూర్ వరకు వచ్చినాం. సరే ఓకే బాయ్. ఇక్కడే ఉంటుందా అది? లెఫ్ట్.
వచ్చేసి మాత్పల్లి. ఇటు లోపలికి వెళ్తే హిడెన్ క్యాసిల్ రిసార్ట్ ఉంటుంది. మేము ఆ రిసార్ట్లో మా పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ చేపించుకున్నాము. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి దుద్దెడ టోల్ గేట్. ఇక్కడ నుంచి సిద్దిపేటకి 10 to 15 కిలోమీటర్స్ ఉంటుంది. సిద్దిపేట తర్వాత కరీంనగర్ వస్తుంది. సిద్దిపేటలో చాలా ధాబాస్ ఉంటాయి అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మేము ఇంతకుముందు కరీంనగర్ వెళ్ళినప్పుడు అలా ట్రై చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు కోవిడ్ కదా, సో ఇంకా ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా ఇంటికే వెళ్ళిపోయాం. మేము ట్రావెల్ చేసిన 3 అవర్స్లో చాలా చోట్ల క్లైమేట్ చేంజ్ అవుతూనే వచ్చింది. లైక్ ఒక దగ్గర సన్నీగా ఉండడం, ఇంకొక దగ్గర క్లౌడీగా, అండ్ వర్షం పడుతుంది అనుకున్నాం కానీ వర్షం ఏం పడలేదు మేము రీచ్ అయ్యే వరకు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము, ఎందుకంటే చాలా రోజులైంది ఇలా ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళి. సో ఇలా ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇంకా చాలా ఎగ్జైటింగ్ ఉండే. అండ్ దాంతోపాటు వెదర్ కూడా చాలా బాగుంది, బికాజ్ ఆ గ్రీనరీ, ఆ బ్లూ స్కైస్ అండ్ ఆ వైట్ క్లౌడ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, ఆసమ్ ఉండే. మేము ఆల్మోస్ట్ కరీంనగర్ రీచ్ అయిపోయాము. ఇది అల్గునూర్. సో ఇక్కడ నుంచి మా ఇంటికి ఒక 15 minutes పడుతుంది. సో ఇది వచ్చేసి అల్గునూర్ బ్రిడ్జ్. అండ్ మీకు లెఫ్ట్లో చూస్తుంటే ఆ గేట్స్ కనిపిస్తున్నాయి కదా, అది వచ్చేసి లోవర్ మానెట్ డ్యామ్. ఆ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వ్యూ అయితే చాలా బాగుంటుంది, చాలామంది వచ్చి చూస్తూ ఉంటారు. సో మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా సిటీలో నుంచి వెళ్ళాము, లైక్ ఇక్కడ బైపాస్ రోడ్ ఉంటుంది, సో అక్కడ నుంచే వెళ్ళిపోతాము. సో కరీంనగర్లో 2 పార్క్స్ ఉన్నవి. ఒకటి వచ్చేసి డీర్ పార్క్, ఇప్పుడు మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది డీర్ పార్క్. ఇంకాస్త ముందుకు వెళ్తే ఈ లెఫ్ట్లో కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చేసి ఉజ్వల పార్క్. వెహికల్స్ కూడా చాలానే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఐటీ టవర్, రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో మీకు లోవర్ మానెట్ డ్యామ్ అని చెప్పాను కదా, దానికి ఇక్కడ దారి ఉంటుంది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు. సో మనకు వాటర్ కనిపిస్తాయి అండ్ అక్కడ బోటింగ్ అలాంటి యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి దారిలో బైపాస్ రోడ్కి. అండ్ ఇక్కడ పంచముఖ హనుమాన్ టెంపుల్ ఉంటుంది, మీకు చూపిస్తాము. చూసారా, మా డాడీ ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ఐ మీన్ ఎవ్రీ ట్యూస్డే ఈ టెంపుల్కి కంపల్సరీ వస్తారు. సో ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుంది, నేను రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటాను. ఇది కూడా హనుమాన్ టెంపులే, కొండ పైన ఉంటుంది. కనిపిస్తుందా మీకు హనుమాన్? సో ఇంత హైట్ పైన ఉంటుంది. నేను కుదిరినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా ఈ టెంపుల్కి వచ్చినప్పుడు మీకు సపరేట్గా పైన వ్యూ కూడా చూపిస్తాను. సో ఇలా ఉంటుంది టెంపుల్. అండ్ అక్కడ హనుమాన్ విగ్రహం కూడా ఉంది. This is the entrance. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే మా మమ్మీ చేసే ఫస్ట్ పని బొట్టు పెట్టడం. ఐ గెస్ అందరు మదర్స్ ఇలానే పెడతారు అనుకుంటా. సో మేము నల్గొండకి అండ్ కొండపోచమ్మకి ఎలా వెళ్ళాము, అక్కడ ఏమేమి చేసాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది దీని కంటిన్యూషన్ వీడియో వస్తుంది. స్టే ట్యూన్డ్.